తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను చర్యలు తీసుకుంటా. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాం. దానికి తగ్గించే ప్రసక్తి లేదండి. రెండవది, రెసిడెన్షియల్ స్కూళ్ళకు బిల్డింగ్లకు డబ్బులు అడిగినారు మీరు. మీకు తెలుసు, రెసిడెన్షియల్ స్కూళ్ళు రాజీ పడకుండా ప్రతి విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ప్రయాణం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడి చాలా మంచి క్లాస్ 1 స్కూల్స్ మనం తెస్తా ఉన్నాం. అవి మైనార్టీ కావచ్చు, ఎస్సీల కోసం తెచ్చేటువంటి కావచ్చు, బీసీల కోసం తెచ్చేటువంటి కావచ్చు, ట్రైబల్స్ తెచ్చేటువంటి కావచ్చు, చాలా హై స్టాండర్డ్లో దాన్ని తెస్తా ఉన్నాం. బిల్డింగులు కూడా మంచి కట్టాలని దాంట్లో మేము ఉన్నాం. దానిలో మంచి స్పోర్ట్స్ స్పేసు, ఈవెన్ స్విమ్మింగ్ పూల్స్ అట్లా కూడా ఉండాలి. దాని నుంచి వచ్చిన విద్యార్థి ఏ కాన్వెంట్ పాఠశాల కంటే కూడా, ఏ డూన్ స్కూల్ కంటే కూడా తక్కువ ఉండదు అనేటువంటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కింద దాన్ని పెట్టుకొని పోతా ఉన్నాం. అందువల్ల ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఆర్డర్స్ ఇచ్చినాం. మొత్తం దాదాపుగా 24,000 మంది టీచర్ల రిక్రూట్మెంట్ ఉంటుంది ఈ రెసిడెన్షియల్ స్కూల్ అన్నింటి కలిపి. అది ఒక 8,000 ఇప్పుడు నోటిఫై చేసినారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ ఒక 8,000 చేస్తారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేస్తారు. అట్లా ఆ విధంగా చేస్తారు. ఇప్పుడే ఇవి స్టార్ట్ అయినాయి కాబట్టి బిల్డింగ్ల గురించి స్థలాల సేకరణ కలెక్టర్లకు ఆదేశం ఇవ్వడం జరిగిందండి. ఎట్లా మనకు స్థలాలు దొరికితే ఫేజ్డ్ మేనర్లో కట్టుకుంటూ మనం ముందుకు పోతాం. అవి కట్టుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. ఆ విధంగా దాన్ని బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందండి. అవి శాశ్వతంగా ఉండేవి కాబట్టి తప్పకుండా బిల్డింగ్లో కూడా ఎట్లా మనకు వస్తుందో ఆ విధంగా దాని నిర్మాణం జరుగుతుందని దాని గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మెస్ ఛార్జెస్ గురించి మీరు చెప్పినారు. నేను ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేసి ఉన్నాను. కమిటీ ఒకటి అపాయింట్ చేసినాం. ఇప్పుడు 600-650 రూపాయలు ఇస్తా ఉన్నారు. కనీసం ఒక 1,000-1,100 ఇవ్వాలన్నటువంటి ఉద్దేశానికి ఆ కమిటీ వాళ్ళు వచ్చినట్టు నాకు సమాచారం ఉంది. నేను డిప్యూటీ సీఎం కడియం సీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ హౌస్ అయ్యే లోపే రేపో ఎల్లుండో మెస్ ఛార్జీల పెంపుదల కూడా తప్పకుండా ప్రకటన చేస్తాం. 100% పెంచాల్సిన అవసరం ఉంది. చాలా తక్కువ పెడుతున్నారు, అది కరెక్ట్గా లేదు పిల్లలకు. కాబట్టి డెఫినెట్గా రేపు కానీ ఎల్లుండి కానీ అవకాశం ఉంటే నేనే ప్రకటన చేసే ప్రయత్నం కూడా చేస్తాను. నేను ఈ సాయంత్రం మాట్లాడదాం. ఈ సభ అయిపోయిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని తప్పకుండా చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. మంచి వార్త అధ్యక్ష. ఇప్పుడే నేను చెప్పిన దానికి ప్రభావితమై మన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ గారు నాకు లెటర్ ఇచ్చినారు. మాట్లాడుతూ ఉంటే నాకు ఒక 26 ఎకరాల భూమి ఉంది. నేను 66 అండి, 66 ఎకర్స్ ల్యాండ్ ఉంది, నా సొంతంది. నేను దళితుల కోసం ఇవ్వడానికి 3 ఎకరాల పంపిణీకి సిద్ధంగా ఉన్నాను వారు చెప్పినారు. అందరు గౌరవ సభ్యులకు నా మనవి, మీ నియోజకవర్గాలలో ఒకవేళ అమెరికాలో ఉన్నవాళ్ళు కానీ సరిగా అది మనం అమ్మ స్కీమ్ ఉన్నది, స్కీమ్ ప్రకారం ఇస్తానని ఇచ్చిండు. ఫ్రీగా ఇచ్చినామని ఎందుకు చెప్తారమ్మా నాకు అర్థం కాదు. నేను ఎందుకంటే సంపత్ గారు మాట్లాడినప్పుడు ఈ స్కీమ్ గురించి చెప్పినారు కాబట్టి దాని మీద ఆయన టైప్ కూడా చేయించారు. ఇప్పటికప్పుడే ఇన్స్టాంటేనియస్ రాసి నాది ఒక 66 ఎకరాల భూమి ఉందండి, స్కీమ్ కింద నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇచ్చిండు. ఇచ్చిన విషయం నేను చెప్తా ఉంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద హానరబుల్ మెంబర్స్, మీ నియోజకవర్గాలలో అమెరికాలో ఇతర దేశాలలో సెటిల్ అయిన వాళ్ళు కానీ, హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయ్యే భూమిని పట్టించుకునే వాళ్ళు కానీ, వాళ్ళకు ఉండి కూడా ప్రయోజనం లేదు, వాళ్ళు చేస్తలేరు. కాబట్టి వాళ్ళని ఇచ్చినట్టయితే మన దళిత కుటుంబాలకు వాళ్ళు కష్టపడి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఫ్యామిలీ దే ఆర్ రెడీ. కాబట్టి మీరు చేస్తలేరు, ఇంకోరికి ఉపయోగపడతలేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటే కన్విన్స్ చేయమని చెప్పి గౌరవ శాసనసభ్యులు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. కన్విన్స్ చేస్తే ఎంత ల్యాండ్ వచ్చినా సరే గవర్నమెంట్ తీసుకుంటూ ముందుకు పోతాం, దాంట్లో ఇబ్బంది లేదు. ఇంకొక మాట కూడా కృష్ణయ్య గారు చెప్పినారు. ఈ ఫారిన్ పోయేటువంటి స్కాలర్షిప్ జ్యోతిరావు పూలే పేరు మీద పెట్టినటువంటి దాన్ని ఇప్పటికొక 126 అప్లికేషన్లు 126 కదండి, 300 అప్లికేషన్స్ ఇప్పటివరకు రిసీవ్ అయినాయి. 136 క్లియర్ కూడా చేసి పంపించడం జరిగింది. అది అన్లిమిటెడ్గా పెట్టుకున్నామండి. ఎందుకంటే పిల్లలు ఒకసారి పోయిన విదేశానికి చదువు కంటే తప్పకుండా వాళ్ళు మంచిగా బతుకుతానికి నలుగురు జాతారు కాబట్టి మేము ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. ఎన్ని వందల మంది విద్యార్థులు అప్లై చేసినా సరే అందరికీ దానిలో రిజెక్షనే ఉండదండి. అసలు రిజెక్షన్ అనే మాటే ఉండదు. ఎందరు పోదలుచుకున్నా గవర్నమెంట్ అన్లిమిటెడ్గా వాళ్ళని పంపిస్తాం. 20 lakh రూపీస్ పెట్టుకున్నాం. ఇండియాలో ఎక్కడ లేదు. ఇది దళితుల కోసం ఉంది, మైనార్టీల కోసం ఉంది, గిరిజనుల కోసం ఉంది, మన బీసీలకు కూడా ఉంది, ఓబీసీలకు అంటే మన ఈబీసీ అగ్రవర్ణంగా ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా, పేదవాళ్ళు ఉన్నట్టయితే బీపీఎల్ ఫ్యామిలీస్కు వాళ్ళకు కూడా ఈ వసతి ఉంది. కాబట్టి దానిలో మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు. తప్పకుండా ఎందరు పెట్టుకున్నా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మెస్ ఛార్జీల ప్రకటన either tomorrow or day after tomorrow we will announce here.
The question is that the cut portions చాలా elaborate గా అయింది. The question